హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో పాలిటీ అనమాట బేసిక్స్. ఇందులో నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. షెడ్యూల్స్ పార్ట్స్ పైన బేసిక్ అనమాట. ఇది రివిజన్ చేద్దాము. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు రాజ్యాంగం ఏర్పడినప్పుడు అంటే 1949 ఆ టైంలో స్టార్టింగ్ 22 పార్ట్స్ ఉండేవన్నమాట. రాజ్యాంగంలో 22 పార్ట్స్ ఉండేవి, అలాగే 8 షెడ్యూల్స్ ఉండేవి. ఇది అప్పుడు. అయితే ప్రజెంట్ అంటే 105 టైమ్స్ అంటే 105 సార్లు చేంజెస్ చేసిన తర్వాత ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 25 పార్ట్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఆ 25 పార్ట్స్ ఏంటో చూద్దాము. అయితే ఏ పార్ట్లో ఏముంది అని క్వశ్చన్స్ వస్తాయి, మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా వస్తాయి. సో ఈ ఫస్ట్ పార్ట్లో ఏముంటుంది, అలాగే లాస్ట్ పార్ట్లో ఏముంటుంది, ఈ 5th పార్ట్లో ఏముంటుంది, ఇలా నెంబర్ ఇచ్చి మనకు అందులో ఏముంటుందో అడుగుతారనమాట క్వశ్చన్స్. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పార్ట్లో ఏముంటుంది అంటే భారత భూభాగం ఉంటుందన్నమాట. సో భారత భూభాగం 1 to 4 ఆర్టికల్స్ వరకు ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పౌరసత్వం. ఈ పౌరసత్వం అనేది 5 to 11 ఆర్టికల్స్ వరకు ఉంటుందన్నమాట. ఇది సెకండ్. భారత భూభాగం ఫస్ట్, నెక్స్ట్ సిటిజన్షిప్ అనమాట, పౌరసత్వం. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక హక్కులు థర్డ్ పార్ట్లో ఉంటాయి, 12 to 35 మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th వన్ ఆదేశిక సూత్రాలు అనమాట, 36 to 51. అయితే నెక్స్ట్ వచ్చేసి 4A యాడ్ చేశారు తర్వాతకి. అందులో ప్రాథమిక విధులు ఉంటాయన్నమాట. అంటే 4A కూడా ఒక పార్టే. ప్రాథమిక విధులు ఏ పార్ట్లో ఉంటాయని క్వశ్చన్ వస్తే 4A. అయితే 51A అనే ఆర్టికల్ ఈ ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 5th పార్ట్. ఈ 5th పార్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గురించి ఉంటుందన్నమాట. ఈ 52 to 150 ఆర్టికల్స్ వరకు ఉంటాయి. అంటే ఈ 5th పార్ట్లోనే అంటే 5వ భాగంలోనే సో ఎన్ని ఉంటాయంటే 5 చాప్టర్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ చాప్టర్లో ఏముంటుంది అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి 50 to 78 వరకు ఉంటుంది. అలాగే కేంద్ర శాసన వ్యవస్థ గురించి 79 to 122 ఆర్టికల్స్ వరకు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో వచ్చేసి అంటే పార్ట్ కాదు, థర్డ్ చాప్టర్ అంటే 5th పార్ట్లోనే థర్డ్ చాప్టర్లో ఏంటి అంటే ఆర్డినెన్స్ గురించి ఉంటుంది, 123 ఆర్టికల్. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్లో న్యాయ వ్యవస్థ 124 to 147. నెక్స్ట్ కాగ్ అనమాట. సో 148 to 151. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6వ భాగంలో ఏముంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి ఉంటుంది. అయితే ఫస్ట్ ఇందులో కూడా చాప్టర్స్ ఉంటాయి. సో అది వచ్చేసి 5. ఫస్ట్ చాప్టర్లో రాష్ట్రం గురించి ఉంటుందన్నమాట. సీఎం, మంత్రులు, మంత్రివర్గం ఇలా సంథింగ్ అన్నీ ఉంటాయి. రాష్ట్ర కార్యనిర్వాహక, శాసనసభ, రాష్ట్ర గవర్నర్ గురించి 4th చాప్టర్లో, హైకోర్టు గురించి ఇలా మనకు 6వ భాగంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 7th పార్ట్. ఈ 7th పార్ట్ వచ్చేసి బి రాష్ట్రాల గురించి ఉంటుందన్నమాట. ఇది స్టార్టింగ్ ఉండేది. ఆ తర్వాత ఏం చేశారు అంటే ఈ 7వ భాగంని తీసేశారనమాట. దేని ద్వారా తీసేశారు అంటే 1950లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7వ భాగాన్ని 9వ భాగాన్ని తొలగించారు. అయితే ఈ 8th పార్ట్లో ఏముంటుంది అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అనమాట, 239 to 242 ఆర్టికల్స్ వరకు ఉంటాయి. ఈ 9వ భాగంలో వచ్చేసి స్టార్టింగ్ డి రాష్ట్రాల గురించి అంటే అండమాన్ నికోబార్ దీవుల గ్రామ పరిపాలన గురించి ఉండేదన్నమాట. సో అది తీసేశారు. 7వ భాగం, 9వ భాగం తీసేశారు. మళ్ళీ ఏం చేశారు అంటే 1992 ఆ టైంలో 72వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థని ఈ 9A అనే రీప్లేస్మెంట్ చేశారనమాట. 9వ భాగం లేదు, 9వ భాగాన్ని రీప్లేస్ చేశారు. 9A అండ్ 9B. 9A 9Bలో ఏముంటుంది అంటే 9Aలో వచ్చేసి మనకు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ, అలాగే 9B వచ్చేసి సహకార సంఘాల గురించి ఇలా మనకి రీప్లేస్మెంట్ చేశారు. ఇది కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 10వ భాగంలో వచ్చేసి షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది, 244 ఆర్టికల్. ఇక నెక్స్ట్ 11వ భాగంలో వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధాల గురించి ఉంటుంది. శాసన సంబంధాలు ఫస్ట్ చాప్టర్లో, సెకండ్ చాప్టర్లో పరిపాలన సంబంధాలు, ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 12వ భాగంలో వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన సంబంధాలు, ఇది 12వ భాగంలో మళ్ళీ 4 చాప్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 13వ భాగంలో వచ్చేసి అంతర్రాష్ట్ర వాణిజ్య వర్తక చట్టాలు. 14వ భాగంలో అఖిల భారత సర్వీసులు అనమాట, 308 to 323. ఇక 14వ భాగం. అయితే ఈ 14వ భాగంలో మళ్ళీ ఇంకొక భాగం ఉందన్నమాట, 14A అనమాట. సో దీనిపై అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ట్రిబ్యునల్స్ అనేది యాడ్ చేశారు. ఎక్కడ అంటే 14A. ఇది కూడా ఒక పార్ట్. నెక్స్ట్ 15th పార్ట్ వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం గురించి,
16వ భాగంలో షెడ్యూల్ కులాలు, ఆంగ్లో ఇండియన్, వెనుకబడిన తరగతులు ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి, సో అవి 332 342. నెక్స్ట్ 17వ భాగంలో అధికార భాషలు, 18వ భాగంలో అత్యవసర అధికారాలు ఉంటాయి కదా, 352 to 360, ఇది కూడా ఇంపార్టెంట్ 18వ భాగం. నెక్స్ట్ 19వ భాగం నానావిధ అంశాలు ఉంటాయన్నమాట అదర్ దెన్. నెక్స్ట్ 20 వచ్చేసి రాజ్యాంగ సవరణ పద్ధతులు. రాజ్యాంగ సవరణ పద్ధతులు ఏ పార్ట్లో ఉంటాయి అని చెప్పేసి ప్రీవియస్ క్వశ్చన్ అడిగిండు, 368 అనమాట. నెక్స్ట్ వచ్చేసి 21వ భాగంలో తాత్కాలిక వర్తింపులు లేదా మినహాయింపులు, 22 తొలగించిన నిబంధనలు. అలాగే ఈ రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం గురించి ఉంటుందన్నమాట, ట్రాన్స్లేషన్ 392 to 395. ఇలా టోటల్గా మనకి 25 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ డిజిట్ 22 అని కనిపిస్తుంది, కాకపోతే ఈ 4A అని చెప్పేసి 9A 9B యాడ్ చేయడం వల్ల ఇక్కడ మనకి 14A 4A 9A 9B 14A యాడ్ చేయడం వల్ల 26 అవుతాయి కదా. ఈ 26లో నుంచి ఈ 7వ భాగాన్ని తొలగించారు. ఈ 7వ భాగాన్ని తొలగించడం వల్ల ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, 25 భాగాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏ భాగంలో ఏ అంశాలు ఏ టాపిక్ ఉంటుందో మనకు ఖచ్చితంగా తెలియాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, బేసిక్. నెక్స్ట్ షెడ్యూల్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.